దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 17వ రోజు మమ్మను మరి ఇలా సమకూర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. భయంకరమైన చలి దినాల్లో కూడా నీ బిడ్డలు నేను ఎంతో ప్రేమించి ఏది లెక్క చేయకుండా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు కనుక వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. వారి సమస్యలు కానీ, వారి యొక్క అవకతవకలు కానీ, బలహీనతలు కానీ, శరీర రుగ్మతలు కానీ, ఇవన్నిటికీ నాయనా నీవే పరిష్కారివి, పరిహారివి కనుక నీకు వందనాలు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చిన దేవా, మేమందరం నీ యొద్దకు వచ్చి ఉన్నాము. మాకు వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు నాయనా. నీకు స్తోత్రం. నీ సన్నిధిలోనే మా యొక్క సమస్యలన్నీ కూడా సమసిపోతాయి కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ధైర్యపరచండి ప్రభువా, మమ్మల్ని శక్తితో నింపండి. నీ ఆత్మను మా మధ్య ఉంచండి. మా మధ్యలో మీరు ఉండండి, మీరు సంచరించండి. ప్రతి ఒక్కరిని బలపరచమని తండ్రి, శక్తితో నింపుమని, వారి అవసరతలన్నీ తీర్చమని ప్రభువా, వారికి సంతోషం, సమాధానము, నెమ్మది, మేలు దయచేయమని, కీడు కొట్టివేయమని మరి దేశం కొరకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా దేశాన్ని భద్రంగా ఉంచండి ఆయన. మహారక్షణ మా దేశంలో కలుగజేయమని, అనేకులు నీ మార్గంలోకి రావాలని, నీ వెలుగు చూడాలని తండ్రి, భయకంపితమైన కార్యాలు మేము విన్నప్పుడు కూడా మేము అధైర్యపడకుండా నీ ఆత్మ మా మధ్యలో ఉంది కనుక భయపడొద్దన్నావు తండ్రి. భయం తొలగించి ధైర్యం ఇచ్చి మమ్మల్ని తండ్రి ఆ ప్రభువా ధైర్యంతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా సాక్ష్యాలు నా దగ్గరకు వచ్చింది. సునీత, వైఫ్ ఆఫ్ మంగళదీప్, ఈమె సాక్ష్యము SMS ద్వారా తెలియజేసింది. అమ్మ, నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చిన తర్వాత నేను చాలా ఆశీర్వదింపబడినాను. మరి నేను 2020లో అంటే కరోనా సమయంలో జూమ్లో, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ జూమ్లో జాయిన్ అయినాను. నా కోసం అందరూ ప్రార్థన చేసినారు. మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా నేను కలిసినాను. మాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అడుగుపెట్టిన తర్వాత మాకు కలిగిన మేళ్ళు ఇన్నన్ని కావు. 15 సంవత్సరాలు నాకు ఉద్యోగం లేకుండింది. కానీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రార్థనల ద్వారా దేవుడు నా జీవితంలో అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యం చేసినాడు. నాకు APPSC పరీక్ష ద్వారా Group 1 ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. నన్ను 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ కొరకు బెంగాల్ శిక్షణ కార్యక్రమానికి పంపినారు. అక్కడ కూడా దేవుడు నాకు తోడుగా ఉండినాడు. నేను అక్కడ దేవుని సువార్తను అందించడానికి దేవుడు నన్ను బహుగా వాడుకున్నాడు. మరి అలాగే మీరు నా పిల్లల కొరకు కూడా ప్రార్థించినారు. వారికి కూడా చదువులో విజయం అనుగ్రహించినాడు. నా ప్రక్క నా నైబర్ డాక్టర్ కృష్ణవేణి, ఆమె కూడా UPF మెంబర్. మరి ఆమె కుటుంబంలో మీరు యెహోవా ఈరే అనే ప్రేయర్ సెల్ తెరిస్తే నేను కూడా వెళ్ళి ఆ ప్రార్థనా సెల్లో అటెండ్ అయ్యేదాన్ని. అక్కడ కూడా నాకు ఆశీర్వాదాలు లభించింది. మరి నా కొరకు ప్రార్థనలు జరిగింది. మరి
నా కుటుంబంలో కూడా ప్రార్థనలు అధికమై ఉన్నాయి. 15 సంవత్సరాలుగా ఒక గృహిణిగా, కేవలం ఒక గృహిణిగా ఉన్న నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడంటే, నేను ఇప్పుడు గ్రీన్ ఇంక్లో సైన్ చేస్తున్నాను. మీకు తెలుసా గ్రీన్ ఇంక్లో సైన్ చేయడం అంటే? అథారిటీ అన్నమాట. షీ సైనింగ్ ఇన్ గ్రీన్ ఇంక్. 15 years నో జాబ్, గెస్టెడ్ ఆఫీసర్. మా బ్యాంక్లో కూడా ఉన్నత ఉద్యోగులు గ్రీన్ ఇంక్లో సైన్ చేస్తారు, టాప్ మోస్ట్ పర్సన్. ఎక్కడైనా అంతే అనుకుంటా. గ్రీన్ ఇంక్ ఇండికేట్స్ అథారిటీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి వచ్చింది. 15 సంవత్సరాలు ఉద్యోగం లేకుండింది. షీ వాజ్ జస్ట్ ఏ నార్మల్ హౌస్ వైఫ్, బట్ నౌ షీ ఈజ్ ఎన్ టాప్ ఆఫీసర్. మరి దేవుడు ఇన్ని మేళ్ళు నా జీవితంలో చేసినాడు. నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, నా ఉద్యోగం పట్ల చేసినందుకు, ముఖ్యంగా నన్ను దేవుని సేవలో ఈమెను గొప్పగా వాడుకుంటున్నాడు. అందుకొరకు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హడావుడి లేదు కదా, మెల్లమెల్లగా చదువుకుందాం. ఒక్కొక్క సాక్ష్యం కొరకు దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం చాలా ఉంది, లెక్కించలేని సాక్ష్యాలన్నీ చాలా పైలపైపోయింది కూడా. నాకు ప్రసంగానికి ముందు తప్పకుండా దేవుని గణపరచాలి, దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు కాబట్టి సంఘంతో మనం స్తుతించాలనే ఉద్దేశం. హల్లెలూయా. మరి ఒక పాట పాడాలి. ఈరోజు దేవుని వాక్యం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. Do not fear because my spirit is among you. ఇది హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. My spirit is amidst you. Do not fear. మనిషికి భయం సహజమని నేను చెప్తూనే ఉన్నాను కదా. భయం అనేది మనిషిని కృంగదీస్తుంది. భయం ఒక పీడ, భయం ఒక భూతం, భయం ఒక చీకటి శక్తి. భయం నిన్ను చంపుతుంది. భయము నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. నీకున్న మరి దీవెనలు పోగొట్టేదే భయం. మనకు అందుకే భయంతో మనం మరి పోరాడుతున్నాం. భయము పోయి మరి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. భయము అన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేనికి భయపడే అవసరం లేదు. దేవుని సన్నిధి మనకుంటే మనకు భయం ఎందుకు? భయము మనల్ని నిర్వీర్యం చేసేస్తుంది, శక్తిహీనులుగా చేసేస్తుంది. కాబట్టి భయంతో పోరాడడానికి దేవుడు అనేకమైన ఆయుధాలు ఇచ్చినాడు, అభయవాక్కులు ఇచ్చినాడు. ఐఎమ్ విత్ యూ, నేను మీ తోడుగా ఉన్నాను, నేను మీ మధ్యలో ఉన్నాను, నేను నీకు ముందుగా నడుస్తున్నాను, నీవు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా నేను నీకు సహాయము చేస్తాను. నువ్వు నీళ్ళలో పడి వెళ్ళినా, నిప్పులో పడి వెళ్ళినా నీకు అపాయం ఏది రాదు. నీ పాదములకు రాయి తగలకుండా నేను భద్రంగా నిన్ను కాపాడుతాను. ఇన్ని ప్రశస్తమైన వాక్యాలు మనం విన్నా ఏదో కోణంలో భయంతో ఉంటాం. కానీ ఇంత పరిశ్రమతో మీకు మరి భయపడకూడదని పరిశుద్ధ గ్రంథంలో అక్కడ ఇక్కడ అక్కడి ఇది మరి పాత నిబంధన కృత నిబంధన తరిచి చూసి మీకు వాక్యం చేత పోషిస్తున్నాం. కాబట్టి మరి ఈ ప్రయాసము వ్యర్థం కాకుండా ఉండాలనే రోషం మీకు ఉండాలి. ఇన్ని వర్తమానాలు విన్నాక నేనెందుకు భయపడాలి అని అడగాలి. సాతానుతో పోరాడాలి. నేను భయపడను. ఒక పాట ఉంది కదా, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాధని ఏసే చెప్పెను మాకు, ఏ కీడు రాధని ఏసే చెప్పెను మాకు, మేము భయపడము. మేము భయపడము. మేము దేవుని వాక్కులు నమ్ముతున్నాము. దేవుడు మాతో నిబంధన చేసినాడు. మేము నిబంధన జనులం. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని మీరు వింటూ ఉంటారు కదా. అంటే వీఆర్ పీపుల్ ఆఫ్ కవెనెంట్ మేడ్ బై గాడ్. అంటే నిబంధన జనులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి అనేకుల రక్షణార్థం తన ప్రాణము పణంగా పెట్టి సిలువలో తన ప్రాణము బలియాగంగా అర్పించి రక్షణ మనకు అనుగ్రహించినాడు. అయితే ఆయన
మరణించి పునరుద్ధానుడై ఆరోహణమయ్యే సమయంలో కూడా అభయవాక్కులు ఇచ్చినాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఎలా తోడుగా ఉంటాడు? ఆయన శారీరకంగా తోడు లేడు, ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. నేను ఇదిగో వెళ్ళిపోతున్నాను, నేను నా తండ్రి యొద్ద వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్తను మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. కానీ ఆదరణకర్త చేసే పనులను మనం అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం. నాకు ఇంకా గుర్తుంది, నేను 1-2 సార్లు చెప్పినాను మా తండ్రి గారితో. అంటే అడిగినాను, పరిశుద్ధాత్మ అంటే చాలా ఎగరాలి కదా నాయన, నాకు ఎగరడం రావడం లేదు, దుంకాలి కదా, బాగా భాషలు మాట్లాడాలంటే. మా నాన్న నాకు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. దాన్ని నన్ను మా చర్చ్ దగ్గర ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, దాని దగ్గర తీసుకెళ్ళి నీకేదైనా శబ్దం వినబడుతుందా అన్నాడు. నేను నాకేం శబ్దం వినబడడం లేదు. ఏమైనా ఊగుతుందా అంటే ఊగడం లేదన్న. కానీ నీకు కూడా తెలుసా, ఈ రామ్నగర్ అంతా అది విద్యుత్ శక్తిని సప్లై చేస్తుంది అన్నాడు. అర్థమైందా మీకు? ఇట్ ఈస్ సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ టు ఎంటైర్ రామ్నగర్ ఏరియా. అంటే అన్నీ మిక్సీ చేస్తే మిక్సీ పనిచేస్తుంది, మరి వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది, పంకా తిరుగుతుంది, మరి ఇవన్నీ జరుగుతుంది కదా. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి మీ మధ్యలో ఉన్నప్పుడు బాహ్యమైన ప్రదర్శనలు కాకుండా మీకు దేవుడు తోడై ఉండి తన ఆత్మరూపిగా తోడుండి మీ ద్వారా అంటే మానవాతీతమైన కార్యాలు జరిగించడమే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. యువర్ ఆర్డినరీ పీపుల్ బట్ యు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. సాధారణమైన వ్యక్తి అసాధారణమైన కార్యాలు ఎలా చేస్తున్నాడంటే దేవుని ఆత్మ అతనికి తోడై. చాలామంది బాహ్యంగా చాలా ప్రకంపనాలు చేస్తారు. కేరళలో ఒక పిట్ట గురించి చెప్తారు. చిన్నది, అది చాలా ఆకారానికి కూడా చిన్నది. అదేం చేస్తుంటే చెట్టు మీదకి ఎక్కి బాగా ఊగుతుందంట. అది ఇక ఊగుడికి అంతం బాగా ఊగుతుంది. ఊగి అనుకుంటుంది ప్రపంచం అంతా నేను ఊపేస్తున్నాను అనుకుంటుంది. ప్రపంచం కాదు ఊగేది, అదే ఊగుతుంది, అది ఊగుతుంది. ఇలాగ ఉంటుంది కొందరు ఆత్మ. నాకు ఆత్మ వచ్చింది. నీకు ఆత్మ రాలేదా? నాకు ఆత్మ వచ్చింది. ఏం ఆత్మ వచ్చింది? కష్టంలో నిలబడే శక్తే లేదు. ఆత్మ వచ్చింది అంటున్నావు, చెడ్డ మాటలు బూతులు వలుకుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, లేని వార్తలు పుట్టిస్తున్నావు, కుటుంబంలో నీకు విజయం లేదు, పిల్లల మధ్యలో సక్సెస్ లేదు, ఉద్యోగంలో నువ్వు రాణించడం లేదు, క్రైస్తవ జీవితానికి మచ్చ తెచ్చినావు. నీకు ఆత్మ వచ్చిందా? 2 ఆత్మలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి దురాత్మ. ఈ 2 ఆత్మల మధ్యలో ఇంకొక ఆత్మ లేదు. మీరందరు ఇక్కడికి వచ్చినారు. ఈ చలిని తీవ్రమైన కొరుకుడు చలి ఇది, ఎముకలు కూడా నొప్పిలేస్తుంది నాకైతే. అయినా ఇక్కడికి వచ్చినామంటే మనము ఎవరి మాట విన్నాం? మనం ఎవరి ఆత్మచేత నడిపింపబడినాము? చప్పట్లు గట్టి కొట్టండి. దేవుని స్తోత్రం. యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు ఒబేడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆత్మకు విధేయత చూపి ఇక్కడికి వచ్చినావు. లేకుంటే ఇక్కడ ఉండవు నువ్వు. ఇంకెక్కడో సినిమా థియేటర్లను ఎక్కడో మరి యాపన చేయడానికి, లేక ఇక్కడ పాపశాలకు ఎక్కడో వెళ్ళిపోతావు. నువ్వెందుకు ఇక్కడికి వస్తావు? వై విల్ యూ కమ్ టు హియర్? కానీ దేవుని ఆత్మ నిన్ను నడిపించింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ యూట్యూబ్ పెట్టుకొని కూర్చున్నావేమో, చాలా దూరం ఉంది కాబట్టి, లేకుంటే జూమ్లో ఉన్నావేమో, ఇంకేదో మాధ్యమాలు గుండా వింటున్నావేమో. యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు లిసన్ టు హిస్ వర్డ్. దేవుని స్తోత్రం. కానీ భౌతికంగా రావడము అదొక గొప్ప ఆశీర్వాదం. ఎన్ని మాధ్యమాలు ఉన్నా భౌతికంగా వచ్చి దేవుని బిడ్డలతో కలిసి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆరాధించి ప్రార్థనలు చేసి వాక్యం విని, ఎందుకు అంటే ఆయన సంఘముల మధ్యలో సంచరించేవాడు, ఆత్మరూపి. ఆయనకు శరీరం లేదు, ఆత్మ ఆయన. అందుకే నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాను. ఎక్కడ 2-3 నా పేరట కూడతారో నేను అక్కడ వచ్చేస్తాను. కానీ తప్పుడు అపోహలు చాలా ఉన్నాయి. మనుషులు మోసపోతారు. ఎవరొచ్చి ఓగి 4 మాటలు మాట్లాడగానే ఫుల్ ఆఫ్ గాడ్ స్పిరిట్ అంట. మరి జీవితం చూడాలి మీరు. లుక్ ఎట్ ద టెస్టిమనీ. ఈ దినాల్లో తప్పుడు బోధకులు
ప్రార్థనకు వస్తే వాళ్ళని దన్నడం, నెట్టేయడం. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది పఠించి వెలుగు మార్గంలో నడుచుకోవడానికి, ఇది పెట్టి దయ్యాలను కొట్టడానికి కాదు. ఇది మన కట్టెనా, తుపాకా ఇది? అవును, ఇది రెండంచుల గల ఆత్మ ఖడ్గం. ఇది దీన్ని పఠించాలి, దేవుని మనస్సు తెలుసుకొని ప్రజలకు బోధించడానికి. ఇది తల కింద పెట్టుకోవడానికి, దయ్యాన్ని కొట్టడానికి కాదు. అయితే ఇలాంటి వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటే ప్రజలు మోసపోతారు. వీళ్ళలో ఏదో శక్తి ఉంది, దురాత్మ ఉంది. పరిశుద్ధాత్మ పూర్ణులు ఎప్పుడు అలాంటి పనులు చేయరు. వారి నడతలో శక్తి, వారి మాటలో శక్తి, వారి చూపులో శక్తి, వారి జీవితంలో శక్తి. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉంది, వారు చేసే ప్రతి పనిలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గమనించాలి. అందుకే ఇక్కడ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనానికి రండి. ఇక్కడ ఆలయ నిర్మాణంలో శత్రు పోరాటం ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారితో మాట్లాడుతుంది, నాయకులతో. మీరు భయపడే అవసరం లేదు, మీరు పని సాగించండి, మీ పని ముగించేంత వరకు దేవుడు మీకు తోడున్నాడు. పైగా హగ్గయి గ్రంథం 775 పేజ్ నంబర్, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. 5వ వచనంలో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని నిబంధన జనులం మనం కాబట్టి నిబంధన, దేవుడిచ్చిన నిబంధన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన మాట మార్చాడు కదా, మార్పు లేనివాడు. ఆయన సెలవిచ్చిన మాట నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిబంధన జనులం మనం. పాత నిబంధనలో తన భక్తులకు ఆయన నిబంధన ఇచ్చినాడు, క్రొత్త నిబంధనలో ఆయన నిబంధన ఇచ్చినాడు. గొప్ప నిబంధన ఏదంటే 1 పేతురు 2:9 ఉంటాడు. మీరు అంధకారం నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మీరు రాజులను, యాజకులను, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. We are called the property of God. ఇన్హెరిటెన్స్ we have. అంటే దేవుని సొత్తుగా మార్చినాడు. నువ్వు ఎక్కడున్నా భయపడద్దు, నువ్వు దేవుని సొత్తు. నువ్వు సంఖ్యలలో ఉన్న భయపడద్దు, నువ్వు దేవుని సొత్తైన ప్రజవు. నువ్వు ఏర్పాటు చేసిన వ్యక్తి. దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. రక్షణ నీకు అందింది. సాల్వేషన్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఇట్ సర్పాసెస్ ఆల్ గిఫ్ట్స్ ఇన్ ద వరల్డ్. రక్షణ అనేది ఒక భాగ్యం అంటారు కదా. చీకటి నుండి పిలుచుకున్నాడు. నీ పాత అడ్రస్ వేరు, కొత్త అడ్రస్ వేరు. ఎక్కడ ఉన్న నీవు, పాప కూపంలో ఉన్న నీవు, నాశనకరమైన జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తి రక్షణ అనే బండ మీద నీ పాదములు బిగించి రక్షణ గీతాన్ని నీకు ఇచ్చినాడంటే మాటలా చప్పలు గట్టి కొట్టండి, దేవుని స్తుతించండి. పైగా తన ఆత్మను నీకు ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి కూడా అనుమానం, నాకు ఉందా లేదా, ఉందా లేదా. ఈ అనుమానస్తులు ఎప్పుడు బాగుపడరు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, రక్షణతో పాటు దేవుని ఆత్మ నీలో ప్రవేశించింది. దేవుని స్తోత్రం. ఒక సహోదరి నా దగ్గర వచ్చి, అమ్మ నాకు ఆత్మ లేదమ్మా, ఆత్మ. నీకు ఎవరు చెప్పి నీకు ఆత్మ లేదని? నువ్వు రక్షణ పొందినట్టు ఎప్పుడో పొందిన 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుండి ప్రార్థన చేస్తే నాకు ఆత్మ లేదు, నాకు ఆత్మ కాదు. ఆత్మ లేని వాడు వాడు కాడని బైబిల్లో ఉంది. అయ్యో, ఎంత దౌర్భాగ్య స్థితి నీది. ఉన్నా కానీ నీకు తెలియదు నీకు ఉన్నదని కదా. అప్పుడు నేను అర్థం చేసినాను, అమ్మా పరిశుద్ధాత్మ అంటే దుంకడం, ఎగరడం కాదు. తప్పకుండా ఈ మట్టి దేహంలో ఆ గొప్ప శక్తి ప్రవేశించినప్పుడు కొద్ది ప్రకల్పనలు కలుగుతాయి. కొద్దిగా శరీరంగా నాకు కూడా జరిగింది. చిన్నతనంలో చాలా గట్టిగా ఏడ్చినాను నేను. అంటే ఐ వాజ్ స్లెయిన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చాలా గట్టిగా ఏడ్చినాను. మళ్ళీ అనుకుని ఎందుకు ఇంత ఏడ్చినాను. మా నాన్నగారు మళ్ళీ అడిగినాను, ఎందుకంటే అది స్లెయినింగ్ ఇన్ ద స్పిరిట్. మరి ఈ దుఃఖము మారు మనసుకు దారి తీసింది. నీకు కలిగిన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం, అది మారు మనసునకు నీకు దారి తీసింది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ అన్నాడు. కాబట్టి అది కాదు, బాహ్యంగా నువ్వు చేసే ప్రదర్శనలు కాదు, కానీ నీ ఇన్నర్ స్పిరిట్. అందుకే నీలో ఉన్న ఆత్మ, అందుకే
యోహాన్ అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ద వన్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ ద వన్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు ఒకడు క్రూరుడు నీ ఎదుట వచ్చినా నేను చంపేస్తానన్నా కానీ నువ్వు భయపడే అవసరం లేదు. వానికి లేనిది నీకు ఉన్నది. అదేంటి? దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం. హీ డజంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బట్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యూ కెన్ ఎన్కౌంటర్. నువ్వు భయపడే అవసరం లేదు, పారిపోయే అవసరం కూడా లేదు. నేను ప్రభువును నమ్మను అని అనే అవసరం కూడా లేదు. ప్రభువు నీకు తోడున్నాడు కదా. అందుకే ఈ వాగ్దానం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడదు. మీరు పని పూనుకున్నారా ఆలయం కట్టడానికి? మీరు దైవ కార్యం చేస్తున్నారు కాబట్టి పని పూనుకోండి, పని ఆరంభించండి. ఆ పనికి నేను తోడుంటాను. ఇంకో మాట అంటాడు, చాలా బాగుంటుంది ఇది. హగ్గై 2:4 నుండి చదువుతాను. అంటే హౌ దే గాట్ కరేజ్ టు బిల్డ్ టెంపుల్ ఫర్ గాడ్. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ వచనం, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యం తెచ్చుకొను అంటే అర్థం ఏంటి? భయపడొద్దని అర్థం. ధైర్యం తెచ్చుకొను. ప్రధాన యాజకుడకు యెహోజాబు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొను. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగేసి. దేవుని పని చేయడానికి ఎందుకు భయం? దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు. దేవుని కార్యం చేయడానికి మీరు ధైర్యం తెచ్చుకోనండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది ఎవరి వాక్కు? ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. పోలీసు వాడిని చూసే భయపడుతుంటారు కదా. మన దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం. కమాండర్, ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. భయపడొద్దు అంటున్నాడు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాడు. మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దాదాపు ఐ థింక్ 13-14 స్మాల్ బుక్స్, పాకెట్ సైజ్ బుక్స్ తయారు చేసినాం. అది పర్సులో పడుతుంది, పాకెట్లో పడుతుంది. పెద్ద నిఘంటువులు తయారు చేస్తే మీరు అది చదవరు. అది బుక్ షెల్ఫ్లో అట్లాగే ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్ దేవుడు నాకు ఇచ్చినాడు. మీరు ఎక్కడైనా బస్ స్టాప్లో కానీ హాస్పిటల్లో కానీ వెయిట్ చేసేటప్పుడు, ఎక్కడ పిల్లల స్కూల్కి పోయినారు, అక్కడ వెయిట్ చేయమన్నారు, అప్పుడు వెంటనే 1000 నామాలు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, జీవపు మాటలు, తల్లి ఒప్పుకోలు, స్వస్థత వాగ్దానాలు ఇవన్నీ చేసి రెడీ పెట్టినాం. ఎందుకంటే దేవుడు నీతో చేసిన నిబంధన నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీ భయము చెదిరిపోతుంది, నీకు ధైర్యము వచ్చేస్తుంది. దేవుడు ఎవరో తెలుసుకుంటున్నావు 1000 నామాల ద్వారా. దేవుడు ఏం నిబంధన చేసినాడో 1000 వాగ్దానాల ద్వారా తెలుసుకుంటున్నావు. దేవుడు నేను ఏది చెయ్యొద్దన్నదో అది ఆదేశాల ద్వారా తెలుసుకుంటున్నావు. నీ పిల్లల పట్ల ఆయన ప్రణాళిక జీవపు మాటలు అనే పుస్తకంలో ఉంది. ఆయన నీ కొరకు దాచించిన మేలు ఉన్నది. నీకున్న భద్రత తెలుసు. నీ రోగం ఎలాగో పారదోలుతాడో అది తెలుసు. ఇవన్నీ కూడా శక్తినిచ్చేవి అన్నమాట. దేవుని స్తోత్రం. నీ అంబుల పొది వీటన్నిటితో ఏం చేయాలి? నువ్వు నింపుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో యూ విల్ నాట్ బీ అఫ్రేడ్. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనండి. నా ఆత్మ మీ మధ్యను ఉన్నది గనుక భయపడదు. దేవుని ఆత్మ నీకెంత ఆశీర్వాదకరం కదా. తిరిగి అంటున్నాడు, మరియు సైన్యములకు అధిపతి సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రము, నేలను నేను కంపింపజేతం. అంటే గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డల కొరకు ఏదైనా ఎంతైనా చేయగలడు. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడు. ఎలా కట్టాలి ఈ మందిరం? మీకు సంగతి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దైవ కార్యము ఎలా చేయాలి, ఇది ఎలా జరుగుతుంది? నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఇప్పుడు ప్రజలను పిండి వీరిని విసిగించాలి కదా అని ఆ తలంపు ఇంతవరకు నాకు రాలేదంటే నమ్ముతారా మీరు? ఇంతవరకు రాలేదు. బికాజ్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ గాడ్స్ పీపుల్. నేను దేవుని ప్రజల కొరకు దేవుని మాట విధేయత చూపి నాకున్నవన్నీ పక్కన పెట్టేసి దేవుని కొరకు నిలబడితే దేవుడు నన్ను అడుక్కునేదానిగా చేస్తాడా? తెండి నేను 40 రోజుల కూడిక పెడుతున్నాను, మీరు 10,000 చొప్పున తేండి, 5,000 చొప్పున తేండి, మీరు ఇస్తేనే బాగుపడతారు, మీ దశంభాగాలని తెచ్చి ఇక్కడ ఇవ్వండి. ఇంతవరకు అడగలేదు నేను. దశంభాగం ఇచ్చేది అది దట్ ఈజ్ యువర్ డ్యూటీ. నువ్వు ఇస్తే బాగుపడతావని వాక్యంలో ఉంది, కానీ ఎప్పుడు బలవంతంగా ఇవ్వకూడదని కూడా ఉంది. దేవునికి ఇచ్చేవాడు సంతోషముతో ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం. గాడ్ లవ్స్ ఎ చియర్ఫుల్ గివర్. హల్లెలూయా.
బలవంతం చేయమని ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. అడుగుమని కూడా లేదు ఇక్కడ. తెండి తెండి తెండి, రండి 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 అని ఉన్నది. రండి దేవుని సన్నిధి, రండి ప్రార్థన చేసుకోండి, రండి దేవుని శక్తి అనుభవించండి, రండి దేవుని మహిమను చూడండి. మరి నడవలేదా ఈ సేవ? ఏంది నడిచింది అంటున్నావు? బాగా నడిచిందా, కుంటుకుంటా నడిచిందా? బాగా నడిస్తే బాగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ కలుగును గాక. నేను మీ ఇంటికి రాలేదు, మిమ్మల్ని కవర్ ఇమ్మని అడగలేదు. దేవుని ఆత్మ నాలో ఉండి పనిచేసింది. దేవుని ఆత్మ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉంది. లక్షలు కాదు, కోట్లు కూడా ఖర్చు అయింది. అది దేవుడే అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చెడ్డ పేరండి ఆ నీళ్ళ మధ్యలో ఇప్పుడు ఉంది. నిన్న కూడా ఒక షార్ట్ వీడియో చూసినాను. వీళ్ళు ఎప్పుడు అడుగుతారు, వీళ్ళు పైకి వస్తారు, పేద ప్రజలు పేదగానే ఉండిపోతున్నారు, వీళ్ళు మిద్దెలు మేడలు కట్టుకుంటున్నారని. ఇవి ఎందుకు వినాల్సి వస్తుంది దేవా అన్నప్పుడు తప్పే మనం చేసింది. ఇక్కడ దేవుడే ఇచ్చేవాడు కదా. దేవుని తెలియదా నీకు పని అప్పగించి ఆ పనికి తగిన మరి సామాగ్రి కానీ డబ్బు కానీ ఇచ్చి నిన్ను బలపరిచి ధైర్యపరిచి ఆ పని చేయడానికి తన ఉనికిని ఇవ్వడానికి దేవునికి తెలియదు అంటారా మీరు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవునికి విధేయత చూపినప్పుడు రాజులు నీకు కానుకలు తీసుకొస్తారు. అన్యజనులు నీ మందను మేపుతారు. సముద్రం వ్యాపారం నీ వైపు తిప్పుతుంది. అంధకారంలో దాచించిన నిధులు నీకు తేబడుతుంది. రహస్యమందు మరుగు చేయబడిన ధనం నీ వద్దకు వచ్చేస్తుంది. రాజులు నిన్ను పోషించే తండ్రులుగా మారుతారు. రాణులు నీకు పాలిచ్చే దాదులుగా మారుతారు. జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు. అది ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహం వల్ల నీ వద్దకు తేబడుతుంది. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని రాజులు గ్రహించి లేచి నిలబడతారంట. ఇలా అధికారులు నీకేం చేస్తారు? నమస్కారం, ఇది జరగాలి, తే 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 లెట్ ఇట్ బి బౌండ్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకింత నీకు దేవుడు నీకు దర్శనం ఇస్తే ఆ దర్శనం ఎంత ఉందో అంత మట్టుకు దేవుడు నీకు ఇస్తాడనే నమ్మకం ఎందుకు లేదు? ఆ నమ్మకం లేకనే ఈ బాధలన్నీ, ఈ చెడ్డ పేరు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీ దగ్గరికి ఆ ధననిధిని ప్రవహింపజేయడానికి శక్తిహీనుడా మరి ఎందుకు అడుక్కుంటున్నావు? ఆయన శక్తిమంతుడు. అందుకే ఇక్కడ రాస్తుంది, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. విశ్వాసులు గారు వీళ్ళు ఎవరు తెస్తారంట? చప్పట్లు కట్టకూడదమ్మా. అన్యజనులందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టంగా పెట్టుకున్న వస్తువులన్నీ తెచ్చి దేవుని బిడ్డకి ఇస్తారని. జరగాలి ఇది. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మందిరం కట్టడం ఆలస్యమైన కడితే మాత్రం పక్కా మందిరం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, దేవుని చిత్తం. తప్ప నా విశ్వాసం అలాంటి. దేవుని కొరకు నిలబడితే ఆ వ్యక్తి ఎక్కడ పోయి కలెక్షన్ చేసే అవసరం రాదు. నేను ఎక్కడ చూసినా కానీ తేబడును, నీకు ఇవ్వబడును, త్రిప్పబడును, దాచబడినవి నీ పాదముల యొద్దకు తేబడుతుంది. ఇవే చూసినాను కానీ పో అక్కడ పో ఇక్కడ పో అడుగని లేదు. ఇక్కడ చూడ, అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు నీ యొద్దకు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. మళ్ళీ చూడండి, వెండి నాది, బంగారు నాది. వెండి నీది, నాకు కొద్దిగా ఇవ్వమన్నాడా? కాదు. వెండి ఎవరిది? దేవుని. బంగారం ఎవరిది? దేవుని. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎన్నిసార్లు ఉందండి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. ఓ మైటీ గాడ్. హల్లెలూయా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. సొలొమోను కట్టినాడు కదా మందిరం. మరి
ఆ మందిరం కంటే వీరు కట్టే ఈ రెండవసారి నిర్మాణమయ్యే మందిరం యొక్క మహిమ ఆ మహిమను మించిపోతుందని అంటున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువను అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. కనుక నువ్వు భయపడే అవసరం లేదు. అంటే వీళ్ళు మందిరము కట్టే ఆ సందర్భంలో ఈ మాటలు, అది నీ కుటుంబ జీవితానికి కూడా తీసుకోవచ్చు ఈ మాటలన్నీ కూడా. అవును, మనం నిబంధన జనులం, వాగ్దానం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు, మనలో ఒక ఆత్మను పెట్టినాడు, మనం కూడుకున్నప్పుడు తన ఆత్మ మన మధ్యలో ఉంటుందన్నాడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటుందన్నాడు. మత్తయి 18-20 వచనాల్లో ఎక్కడ 2-3 కూడుకుంటారు నేను అక్కడ ఉంటానన్నాడు. ఇద్దరు ఏకీభవించి నా పేరిట ఏది అడిగినా నేను దాన్ని చేస్తానన్నాడు. ఇన్ ద స్పిరిట్ ఫామ్ హీఈస్ ఆల్వేస్ విత్ అస్. తర్వాత సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేసేదాను. అందుకే చూడండి, ఒక పాట పాడగానే మన నిద్ర పోతుంది, అంత పోతుంది, అలసట పోతుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి యు ఫర్గెట్ యువర్ వీక్నెస్. సంతోషంగా పాటలు పాడినప్పుడు దేవుని శక్తి, దేవుని ఆత్మ. ఈరోజు అంశం ఏంటి? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. జకరియా 2:10. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. మనకు గొంతున్నా గొంతు లేకున్నా, రాగం తాళం పల్లవి ఉంటేనే మనం పాడుతున్నామా? ఇది ఏది లేకుండా పాడుతున్నాం. మనం పాడుతున్నామంటే ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది. నాకు అదే ధైర్యం, నేను పాడతాను అంతే. పాడుతా తీయగా బాగా పాడతా ఎందుకంటే దేవుని ఆత్మ నాలో ఉంది. నేనేం సంగీతం శాస్త్రం ఏమి నేర్చుకోలేదు, ఈ దేవుని శాస్త్రం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కంజర పట్టుకుంటే మన మ్యూజిషియన్స్ అంటారు, అమ్మా నేను కంజర మీకు ఏమైనా అడ్డుగా ఉందంటే, లేదు ఆ కంజర చూసుకొని మేము వాయిద్యాలు వాయిస్తున్నామంట. ఆ కంజర ఎట్లా పట్టుకున్నాం అటనే మేము కూడా నోట్ వేస్తున్నాం. అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. అంటే దేవుని ఆత్మతో నింపబడి నీకు గొంతు లేకున్నా స్వరం లేకున్నా ఏ పాట అయినా తీయగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. యు ఆర్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ యు సింగ్ ఫర్ ద లార్డ్. సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడుడి, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేసేదాను. హల్లెలూయా. అందుకే పాటలు పాడాలి. తర్వాత చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యాకు ముందు హగ్గైకి ముందు జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించు, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించు. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడదు. ఆయన ఉంటే చాలు. మనం ఒక పాట పాడతాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా పాడతాం, కానీ మళ్ళీ మర్చిపోతాం కదా. చూపు చాలు, నీడ చాలు, తోడ చాలు, నువ్వు ఉంటే చాలు అంటాం. దేవుని ఆత్మ నీ మధ్యలో ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు చాలా. ఒకటి ధైర్యం, భయపడకు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. నీ మధ్యనున్న దేవుడు ఎలాంటి వాడు? శక్తివంతుడు. ఇంకో దగ్గర యెషయా 11:1-2 వచనాల్లో దేవుని ఆత్మ మరి జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ అతని మీద నుండెను. అంటే వేర్ దెర్ ఇస్ గాడ్ దెర్ ఇస్ విజ్డమ్. దేవుని ఆత్మ అంటే ఏంటి? చాలామందికి తెలియదు. దేవుని ఆత్మ అంటే జ్ఞానం, వివేకం, పవర్, శక్తి, ధైర్యం, ఆరోగ్యం, మరి సమృద్ధి. దేవుని ఆత్మ ఉన్న చోట సంతోషం, దేవుని ఆత్మ ఉన్న చోట సమాధానం. యేసుప్రభు అంటాడు కదా, నేను ఈ లోకానికి వచ్చినాను, నేను జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చిన. అందుకే ఆత్మతో నింపబడిన వ్యక్తులు వారు బలవంతులుగా ఉంటారు, ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉంటారు. వాళ్ళు దేవుని ఆత్మ చేత దేవుని ఉనికిని కలిగి ఉన్నారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు. కాబట్టి ధైర్యం ఉంది వారికి. దేవుని ఆత్మ తోడు ఉంది, భయపడద్దు అంటున్నది. దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు భయపడదు. అంటే వాట్ ఎవర్ ఈజ్ పాజిటివ్, వాట్ ఎవర్ ఈజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్, అంటే ఆ ప్లెంటియస్నెస్, ఆ ఐశ్వర్యం, ఆ సమృద్ధి, ఆ సంతోషం,
దేవుని ఆత్మ ఉన్న చోట తప్పకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ దట్ పవర్ అన్నమాట. అంటే ఆ ఆత్మ చేత నింపబడిన తర్వాత నీకు అధైర్యం అనేది ఉండదు. మరి ఎందుకు 12 మంది అపోస్తులని యేసుప్రభు ఎన్నుకున్నాడు? ఎన్నుకొని 3.5 సంవత్సరాలు శిష్యరికంలో ఉంచి వారికి తరబీది ఇచ్చి వారికి మనము చూడకుండా నమ్ముతున్నాం. వాళ్ళు చూచినారు యేసయ్యను చూచినారు, తాకినారు, యేసయ్యతో వారు సమయం గడిపినారు. యేసయ్య చెప్పిన మాటలన్నీ డైరెక్ట్గా విన్నారు, నేరుగా విన్నారు. కానీ వాళ్లకు ధైర్యం ఎప్పుడొచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు ధైర్యం వచ్చింది. దేవుని స్తోత్రం. అంతవరకు వారు పిరికి వారే. విన్నారు, చూసినారు, అద్భుతాలు చూసినారు, వింత కార్యాలు చూసినారు, ఆశ్చర్య క్రియలు చూసినారు యేసుప్రభు పరిచర్యలో. అయినా సిలువ మరణం దగ్గర ఉండడానికి ఆ ధైర్యం లేకుండే. చూడండి, యేసుప్రభు సిలువేస్తున్నారంటే 3.5 సంవత్సరాలు నువ్వు అనుభవం ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. 3.5 సంవత్సరాలు చూసినావు, మేము చూడని. చూసినా కానీ నీకు శక్తి లేదా? మరి చూసినా కానీ నీకు ధైర్యం లేదా? యేసయ్యను పట్టుకపోతే పరారైపోయినారు, ఒక్కరు కూడా లేకుండా. యేసు ఒంటరిగా నిలిచిపోయినాడంట. తన శిష్యులందరూ పారిపోయినారు. ఈవెన్ యేసు రొమ్ము మీద ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను కూడా పారిపోయినాడు భయపడి. తర్వాత వచ్చినాడు, నేనే పారిపోతే తగ్గిన వాళ్ళ సంగతి రాదు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదని అందుకే అన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన గ్రంథమే అది. పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్స్ అవే ఫియర్. ప్రేమలో భయం ఉండదు. ప్రేమ పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. వెన్ యూ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్పిరిట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, యూ హ్యావ్ నథింగ్ టు ఫియర్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే దేవుని బిడ్డలు పిల్లుల్లా ఉండరు, పులుల్లా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక ఆమె ప్రసంగం అయినాక కింద కామెంట్లో రాస్తుంది, అమ్మా మీరు పులి, మీరు మామూలు పులి గారు, మీరు పెద్ద పులి. నాకు ఇంకా సంతోషమైంది. షీస్ కాలింగ్ మీ పెద్ద పులి. అంటే పెద్ద పులి అంటే ఎవరినో చీల్చి చెండడానికి కాదు, కష్టాలు ఎదుర్కోవడానికి, దేవునికి స్తోత్రం, సవాళ్ళు ఎదుర్కోవడానికి, సాతాను పెట్టే పోరాటాన్ని ఎదుర్కొని దేవుని కొరకు నిలబడడానికి, వేరే వాటి కొరకు కాదు కదా. అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మేక్స్ ఎ డిఫరెన్స్, టోటల్ డిఫరెన్స్ ఇన్ యువర్ అవుట్లుక్. నీ కుటుంబంలో కూడా దేవుని ఆత్మ ఉంటే ఇట్ మేక్స్ ఎ ట్రెమెండస్ డిఫరెన్స్. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా అనుకోననివి అనూహ్యమైనవి నీ జీవితంలో సంభవించిన, ఎదురీతలు ఇవ్వవలసి వచ్చిన, మనుషులు నిందించిన, వెలివేసిన, సొంత వారు తృణీకరించిన, మరణించిన, నీవు మాత్రం కదలకుంటావు అన్నమాట. దేవుని స్తోత్రం. అంటే యూ స్టాండ్ ఫర్మ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రాబ్లమ్స్ దట్ సరౌండ్ యూ. దేవుని సేవ కొరకు నిలబడాలంటే తృణీకారం వస్తుంది, సహజమే. అది పక్కనున్న భార్యని నేను గేలి చేస్తుంది. ఓ మహాసేవ చేసిన వాళ్ళే, ఏం చేసినావు, వాళ్ళు చూడట్టు చేస్తున్నావు, వీళ్ళు చూడట్టు చేస్తున్నావు. అధైర్యపడద్దు. పక్కనే ఉంటారనమాట మనకు విరోధులు. అయినా డోంట్ బీ షివరింగ్ ఆర్ ట్రెంబ్లింగ్. ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనతను పొందాడు. అది యేసు ప్రభువే చెప్పినాడు. కొన్నిసార్లు తిరుగుబాటు, ఎదురు శక్తులు ఎక్కడో ఉద్భవించవు, మీ ఇంటిలోనే ఉంటాయి. అయినా కానీ యూ షుడ్ బి ఫర్మ్ అబౌట్ యువర్ విజన్. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడినాడు, గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్డ్ ఇట్ అండ్ దట్ సెటిల్డ్ ఇట్ అన్నట్టే ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నిన్ను ఎదిరించిన వారందరూ, నిన్ను తృణీకరించిన వారందరూ ఒకటి గమనిస్తారు, అబ్బో ఈ వ్యక్తిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక మేము తట్టుకోలేము ఈ దేవుణ్ణి, మేము వచ్చి పాదాల మీద పడాల్సిందే. అందుకే గొప్ప వాగ్దానం ఉంది, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఒక గొప్ప మరి వాగ్దానం మీరు చూస్తారు. ఇది కూడా మందిర నిర్మాణం సమయంలో పలికిన మాట. 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలును ధైర్యపరుస్తున్నాడు దేవుడు. శక్తి చేతనైనను
బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చాం. నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నాతో చాలామంది అడిగినారు, ఉదయకాలం మీరు పెడుతున్నారు, మరి మీరు పెడితే జనాలు వస్తున్నారు, మాకు ఆలయాలు ఉన్నాయి కానీ ఎవరు రారు, అసలు మేమే లేవాము. ఇక గంక గమ్మత్తు ఉంది కదా, మేమే లేవాము, మరి మీరు లేవకుంటే జనాలు ఎట్లా వస్తారు? యథారాజా తథా ప్రజ. చాలాసార్లు అడిగినారు చాలా సంఘ నాయకులు, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు వస్తున్నారు ఈ జనాలు? మీరు 4 గంటలు పెడితే జనాలు వస్తున్నారే, అదేంటి? మాకు మందిరాలు ఉన్నాయి కానీ జనాలు రారు. అప్పుడు నేను ఇదే జవాబు ఇవ్వాలనుకున్నాను, శక్తి చేత కాదు, బంగ్లాల చేత కాదు, నీ కట్టడాల చేత కాదు. ఇది శక్తి చేత జరిగే కార్యం కాదు, బలం చేత జరిగే కార్యం కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్, గాడ్ ఈజ్ ఇన్ యూపీఎఫ్. నాకు 1000 గుండెలున్నా 1000 గుండెలతో 1000 నాలుకలతో చెప్పగలను, దేవుడు ఉన్నాడు ఇక్కడ. అందుకే కదా ఇప్పుడు సాక్ష్యాలు తట్టుకోలేకుండా పక్కన పెట్టినాను. ఎన్నని చదవాలి, అందరూ ఇస్తున్నారు, మరి చదవడానికి సమయం కూడా. అయినా చదువుతాను, ప్రసంగానికి ముందు ఒకటి రెండన్న చదవాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇన్నెన్ని కార్యాలు, మనం దాన్ని పెద్ద షో పుటప్ చేయలేదు, కానీ సో మచ్ ఆఫ్ గాడ్స్ వర్క్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు తెలుసు కదా, ముఖ పరిచయాలు ఉంది, మీ జీవితాలు మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఉన్న చోట జీవితాలు మారిపోతాయి. దేవుని ఆత్మ ఉన్న చోట రోగముల నుండి విడిపింపబడతారు. దేవుని ఆత్మ ఉన్న చోట చీకటి శక్తులు కాలిపోతాయి. దేవుని ఆత్మ ఉన్న చోట మరి రోగములు పారిపోతాయి, దయ్యములు వెడలిపోతాయి. పెద్ద ప్రదర్శనలు ఉండే అవసరం లేదు. నేను చెప్పినాను కదా, మా నాన్నగారు నాతో చెప్పినాడు కదా, అదేమి రెప్పరెప్ప ఊగాల్సిన అవసరం లేదు. శబ్దాలు దీపావళి క్రాకర్స్ లాగా పటపట్ అని శబ్దం రావాల్సిన అవసరం లేదు. ఆల్ గ్రేట్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్యాషన్ దెమ్సెల్వ్స్ ఇన్ సైలెన్స్. దేవుని స్తోత్రం. అందుకే సియోనులో మౌనంగా ఉండుట కూడా నాకు స్తుతి చెల్లించుటతో సమానం. చాలా గొప్ప కార్యాలు నిశ్శబ్దంలోనే సృజనాత్మకమైన శక్తితో అది రూపింపబడుతుంది. ఒక తల్లి గర్భంలో పిండం అల్లరి చేస్తుందా? అసలు నీకు తెలుసా, ఆమె 5 నెలల దాకా ఆమె గర్భిణి అని కూడా తెలియదు లోకానికి. కొద్దిగా నడక మారింది, స్టైలు మారింది అన్నప్పుడు తెలుస్తుందో ఈమె ప్రెగ్నెంటా, ఈమె ఇట్లా నడుస్తుంది ఏంటని. అక్కడ ఏం శబ్దాలు లేవు, మరి ప్రకటనలు లేవు. కొందరైతే చెప్పనే చెప్పారు 5 నెలల దాకా, కన్ఫర్మ్ అయ్యేదాకా బయట చెప్పొద్దు అనుకుంటారు. కానీ ఎంత మట్టుకు ఆగుతుంది అది? అటనే ఉంటుంది ఆ తరతరాలు కట్టుతోటి. అంటే 9 నెలలు గర్భం అయిన తర్వాత, ఆమె దినములు నిండిన తర్వాత ఆమె ప్రసవిస్తుంది. ద ట్రూత్ హ్యాస్ కమ్ అవుట్. ట్రూత్ కెనాట్ బి హిడన్. మరి ఈ 9 నెలలు ఆమె గర్భవతి అయి ఉన్నది. కొందరు గర్భిణీ స్త్రీలు అంటారు, బా నా కడుపులో అది తంతున్నది, టైపింగ్ కొడుతుంది, క్రికెట్ ఆడుతుంది, ఇవన్నీ అంటారు కదా. అంటే దే కెన్ ఫీల్ ఇట్ బట్ దే నో నాయిస్ ఎట్ ఆల్. అలాగూ దైవ కార్యాలు జరిగిపోతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఉన్న చోట దేవునికే మన ఘనత, మహిమ, ప్రభావం అది ఏ నరునికి చెందకూడదు. ప్రసంగి గ్రంథంలో మీకు ఒక వాక్యం చూపెట్టి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 11:5. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. దేవుని ఆత్మకార్యాలు జరుగుతుంటే మరి దిస్ వరల్డ్లీ పర్సన్స్ దే డోంట్ రియలైజ్ వాట్ గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వాళ్ళ కన్నులకు అది మరుగైంది అనమాట. ఏం చేస్తున్నారు అక్కడ, ఏమైతలేదు, ఏం సేవనో ఏమో అట్లా మాట్లాడతారు. కానీ ఒక్కొక్క జీవితము ట్రాన్స్ఫార్మ్ అయిపోయడం వాళ్లకు మతికి అందదు. ఒక చూలాలి గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతుంది అది నీకు తెలియదు. సెన్సరీ ఆర్గన్స్, కన్ను, చెవు, ముక్కు, నోరు, మరి ఈ సిస్టమ్ అంతా ఎలాగో అది సృజింపబడుతుంది అది నీకు తెలియదు.
అది మరుగై ఉన్నది. దినములు నిండిన తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని ఆత్మకార్యాల కొరకట తన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలంట. తగిన కాలం అంది అది ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి వందనాలు. అందుకే గాలి కూడా ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందు నీవు చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునో సరి సమానంగా ఎదుగునో నీవెరుగవు, నీకు తెలియదు. కీప్ ఆన్ సోయింగ్ గాడ్స్ వర్డ్. ఉదయమందు విత్తు, సాయంత్రం మందు విత్తు, విసుకకుండా దేవుని వాక్యం ప్రకటించు, కన్నీళ్లతో ప్రకటించు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకు తెలియదు. జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, కార్యములు చేసేవాడు ఆయనే నీ పక్షమునున్నాడు. కాబట్టి కన్నీళ్లతో విత్తు, సంతోషంతో పంట కోస్తావు. ఏడ్చుచూ విత్తు, సంతోషంతో పనులు మోసుకొని వస్తావు. అదే నిరీక్షణ. జీవం గల దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, నువ్వు చేసే కార్యాలన్నిటినీ సఫలపరుస్తాడు. ఆయన సంఘములో సంచరించు దేవుడు. అందుకే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడొద్దు. ఆత్మ దేవుని బిడ్డలు కూడుకున్న చోట ఉన్నది. మనమే దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నాము. మీరు దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించినది మీరు ఎరగరా అని అడుగుతాను కదా. కొరింథీ పత్రికలో ఉంది. అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ us. ఆత్మ చేత మనము నడిపింపబడుతున్నాం, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాం. మనం ఈ లోకరీతిగా నడుచుకోవడం లేదు. అందుకే మనం పాపం చేయడం లేదు, భ్రష్టులం కావడం లేదు. ఎందుకంటే ఆత్మ నియమం ద్వారా మనం అడుగులు వేస్తూ వెళ్తున్నాం. లోకస్తులు చేసే రీతిగా మనం ఏ కార్యం చేయడం లేదు. ఎందుకంటే వీఆర్ గైడెడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం కూని చేయడం లేదు. ఎందుకు? కోపం వస్తుంది మనకు కూడా. వెంటనే ప్రార్థన చేసి ప్రేమతో మన హృదయాలను నింపుకుంటున్నాం. అది ఆత్మకార్యం. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ ఎలా ఉంటారంట? దేవుని కుమారుల వలె ఉంటారట. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మ నియమం ద్వారా ప్రతి విశ్వాసి నడిపింపబడాలని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తారు. అందుకే ఫలము మనం చూస్తాం: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మ నుండి ఉద్భవిస్తుంది. కాబట్టి ఆత్మను అనుసరించే వారం మనం ఆత్మానుసారంగా నడుచుకొని శరీర కార్యములను ఏం చేస్తున్నామంటే నెరవేర్చడం లేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఎప్పుడైనా గమనించండి, శరీరం ఒకటంటది, ఆత్మ ఒకటంటది. ఈ రెండు పనులు చేస్తూ ఉంటాయి మనలో. కానీ మనం ఆత్మ చేత శరీరాన్ని ఏం చేస్తున్నామో గెలుస్తున్నాం. ఉదయం 3 గంటలకు లేవాలి, శరీరం అంటది సార్లు ఈరోజు పోకుంటే ఏమైతే పండుకో అంటది. ఆత్మ అంటది లేదు లేదు, 40 రోజులు నేను వెళ్తానని నువ్వు కమిట్ చేసుకున్నావు కదా, తప్పకుండా వెళ్ళాలి, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు శక్తిని ఇస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నడు అంటది. ఇప్పుడు దేనికి లొంగాల? మనం దేనికి లొంగాల? శరీరంకా ఆత్మకా? ఆత్మ చేత శరీరేచ్ఛలను ఏం చేయాలి? జయించాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించు. ఇది ఒకరి దానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. అందరికీ ఆశ, అందరికీ రావాలని ఆశ ఉంటుంది. నేను వెళ్ళాలి, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కు 4 గంటలకు వెళ్ళాలి, అక్కడ హాజరు ఉండాలి, ఏకాంత ప్రార్థనలు అయిన తర్వాత పాటలు వినాలి, ఆరాధన చేయాలి, తర్వాత జాయమైపోయి వాక్యం వినాలి, అందరికీ ఉంటుంది. ఆశ అయితే ఉంది, కానీ వారు శరీరాన్ని గెలవలేకపోతున్నారు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరం గెలిచినాము. దేవుని స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాం. వీఆర్ ట్రయంఫెంట్. వీ కాంకర్డ్ ద బాడీ, వీ ఆనర్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మను గౌరవించినాం, ఆత్మ చెప్పే మాట విన్నాము, శరీరం చెప్పేది కాళ్ళ కింద పెట్టి ఏం చేసినామో నలిచేసి వచ్చినాము. దేవుని స్తోత్రం కలుగును కాదు. అందుకే దేవుని బిడ్డలు కూట్టుకున్న చోట ఎవరి ఆత్మ ఉంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది.
నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక మీరు మీరు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఇంకెందుకు భయపడతారు? కాంకర్డ్. ఇప్పుడు ఒక ఉద్యోగము పెద్ద ఎంఎన్సీ కంపెనీలో అక్కడిక్కడ దొరకాలంటే రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ అయింది, ఇది ఫైనల్ రౌండ్ అంటారు. అలాగే ఒక రౌండ్ కంప్లీట్ చేసేసినారు మీరు. సెకండ్ రౌండ్ కూడా ఆహారం కావాలని శరీరం అన్నా తినకుండా మీరు ఉపవాసం ఉన్నారు. ఇక్కడ శరీరం గెలిచిందా, ఆత్మ గెలిచిందా? గట్టి చెప్పాలి మీరు. ఆత్మ గెలిచిందండి. రుచికరమైన ఆహారం. నేనైతే ఇప్పుడు 3 సంవత్సరాలు గెలుస్తూనే ఉన్నాను. పెంక మీద చేపలు సుయ్యమన్నా కానీ, గబగబ నుంచి వాసన వచ్చినా కానీ, అది చిన్నప్పటి తినే అలవాటు కదా. అది 3 సంవత్సరాలు గెలిచినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను గెలిచింది దేనితో గెలిచినాను? ఆత్మతో గెలిచినాను. శరీర ఇచ్చలను. నాకు విల్ పవర్ పెరిగిందండి. నాకు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి నేను ఇలాగూ మరి దేవుని నియమాల్లో ఉన్నందుకు ఏమైందంటే విల్ పవర్ బాగా పెరిగింది. ఇంకా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇంకా గొప్పగా దేవుని సేవ చేస్తానని ఆశ ఉంది నాకు. హల్లెలూయా. మీ అందరి ప్రార్థనల ద్వారా అది సాధ్యమే. అయితే చాలామంది యంగ్ పాస్టర్స్ వచ్చి అంటారు, మేము ఇంత చిన్న వయసు, మీలో సగటు వయసు కూడా లేదు మాకు, అయినా మేము ఏం చేయలేకపోతున్నామండి. యు ట్రై గాడ్, ట్రై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు బాగా ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. దేవుడు పక్షపాతము లేని దేవుడు. అయితే 18వ వచనం చూడండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల శరీర కార్యములు చేయలేరు అని. శరీర కార్యముల యొక్క జాబితా ఉంది, ఆత్మ ఫలము యొక్క జాబితా ఉంది 22వ వచనంలో. ప్రేమ, సంతోషం, ఇవన్నీ మీకు తెలిసిందే. 23వ వచనంలో ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారికి విరోధమైన నియమం ఏదియో లేదంట. నియమం ఏది లేదు. ప్రభు కార్యాలయంలో ఆసక్తి కలిగి మేలు చేస్తే మీకు విరోధంగా ఎవరు నిలుస్తారు? హూ విల్ బి అగేన్స్ట్ యూ వెన్ యూ ఆర్ డూ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ క్యారింగ్ ఆన్ గాడ్స్ వర్క్? ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, హౌ వీఆర్ గవర్న్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్స్ మార్వలెస్ అండి. యాక్చువల్లీ ఇట్స్ మార్వలెస్. దేవుని ఆత్మ కలిగి ఉండడం, దేవుని ఆత్మ చేత నడిపింపబడడం, దేవుని ఆత్మ నియమంలో ఉండడం, దేవుని ఆత్మ నియంత్రణలో ఉండడం, అది లోకంలో ఎంత అద్భుతమైన శక్తి, వర్ణనాతీతం, మానవాతీతం, సూపర్ న్యాచురల్ పవర్. అందుకే కోరుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి. దేవా, నాలో ఉన్న ఆత్మను నువ్వు బలపరచాలి. భక్తులు ఏం కోరుకున్నారంటే, నా అంతరంగ పురుషుడు అంటే నాలో ఉన్న ఆత్మ బలం పుంజుకోవాలి. కనుక ఈరోజు మనము పరిశుద్ధ గుంపులో ఉన్నాము, పాపం చేయడం లేదంటే సింప్లీ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు బీజము నీలో ప్రవేశించింది. నువ్వు ఆత్మపూర్ణునిగా ఉన్నావు, ఆత్మపూర్ణురాలుగా ఉన్నావు. కాబట్టి ఈ లోకాశలు, ఈ శరీరేచ్ఛలు, పాపము, నేత్రాశ, జీవపు డంబం నేను తాకడం లేదు. వదిలే, నాకు ఇదొద్దు, నాకు దేవుడు ఉంటే చాలు అని అనుకుంటున్నావంటే ఆత్మ కార్యం నీలో జరుగుతుంది. ఇవన్నీ గతించిపోతుంది. కానీ నేను దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నిరంతరము నిలుస్తాను. ఎవరు పలుకుతున్నారు ఆ మాట నీలో ఉండి? దేవునాత్మ. చాలా చూశాను మరి జీవితంలో. ఒక సహోదరి వచ్చి చాలా శబ్దం చేసేది. మా నాన్నగారు నడిపించే రామ్నగర్లో ఉన్న సంఘం. ఎంత శబ్దం అంటే పక్కన వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోయారు. ఇక కూర్చొని ఎగిరేది. ఎగిరితే ఎంటకలన్నీ ముందుకొచ్చేది, కొంగు పైట జారిపోయేది. ఇదేందబ్బా ఆత్మనా? ఇక నేను చిన్నతనంలో చూసి అనుకునేదాన్ని, ఇదే నా ఆత్మ అంటది. ఆత్మ అంటే ఇట్లా ఎగరాలనా? కానీ నేర్చుకున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త చెప్పులు వేసి అది వేసుకొని పాత చెప్పులు వదిలేసిపోయేది. ఇది ఎంత భయంకరమైన ఆత్మ ఇది, ఇంత దొంగ ఆత్మ ఇది. ఒక్కసారి పట్టుకొని నిలదీసినాను నేను, నీకు ఆత్మ ఉన్నది, మమ్మల్ని మోసం చేస్తావాను. ఇదే నా ఆత్మని? కొత్త చెప్పులు ఎత్తుకొని పోయి పాత చెప్పులు పడేసిపోతున్నావు. ఒక కొత్త జంట వివాహమై మోకరించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఎవరో కొత్త బైబిల్ ఇచ్చినారు. ఈ పాత బైబిల్ ఆ మొన్న దగ్గర వదిలేసి ఆ కొత్త బైబిల్ కొట్టేసి వెళ్ళి తీసుకొని పోయింది. అంటే దేవుని బిడ్డ అని చెప్పుకుంటూ ఆత్మతో నింపబడిన వారు కూడా ఇలాంటి పనులు చేస్తారా? అప్పుడే మీరు గమనించాలి, రెండు ఆత్మలు, ఒకటి పరిశుద్ధాత్మ, మరొకటి దురాత్మ. ఇప్పుడు ఈమెకున్నది ఏంటది? దురాత్మ. చాలామంది మోసపోయేది ఎందుకంటే అది పరిశుద్ధాత్మ అనుకుంటారు. పరిశుద్ధాత్మ నీకు చూస్తే తెలవాలి. వాళ్ళు శ్రమల్లో కూడా ఏం చేస్తారంటే ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ దేర్ ఫేస్. శ్రమల కుంపటిలో, ఇబ్బంది కొలిమిలో ఉన్నా అని వారి ముఖవర్చస్సు ఆ దేవుని
కళ వారి మీద ఉంటుంది. శ్రమల్లో ఉన్నాడు పౌలు, సంఖ్యలలో ఉన్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించు. ఏం ఆనందం? చెరసాల్లో ఆనందం ఉంటుందా? పెద్ద పెద్ద బఠానీల్లాగా ఉంటాయి, దోమలు కుడతాయి. తిండి ఉంటుందా? తిప్పలు ఉంటుందా? కప్పుకోవడం ఉంటుందా? శుభ్రం ఉంటుందా? దొంగలతో ఉండాలి. కానీ నో వన్ కుడ్ స్టీల్ ద జాయ్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఉన్న ఆనందాన్ని దొంగిలించడానికి ఏ శక్తికి వీలు లేదు. అందుకే అంటున్నాడు, చెరసాల ఎపిస్టల్స్, ప్రిజన్ ఎపిస్టల్స్ అని ఉన్నాయి. కొలసి పత్రిక, ఎఫెసి పత్రిక, ఫిలిప్పి పత్రిక, ఫిలిమోన్ పత్రిక, దీస్ ఆర్ కాల్డ్ ప్రిజన్ ఎపిస్టల్స్. ఎందుకంటే వాళ్ళు సంఖ్యలలో ఉండి రాస్తున్నారు. పౌలు, సంతోషించండి, ఆనందించండి, ప్రభువునందు ఆనందించుడి. దేని విషయం మీరు చింతించకండి. ప్రతి విషయం ప్రార్థన చేయండి, ప్రతి విషయం స్తుతించండి, ప్రతి విషయం దేవునికి ఘనత చెల్లించండి. ఇంత ప్రశస్తమైన మాటలు రావాలంటే పౌలుకు దేవుని ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మావేశంతో ఆయన రాసిన లేఖనాలే ఈరోజు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. మరి దేవుని ఆత్మ ఉన్న చోట బంధకాలు తెగిపోతాయి, స్వాతంత్రం ఉంటుంది. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు అలాగ మనల్ని నడిపిస్తాడు. అందుకే బలహీనుడు ఏమనాలంట, ఆయన లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పువర్ సే ఐ యామ్ రిచ్. ఓ పాట పాడతారు ఇంగ్లీష్లో. బలహీనుడనే కానీ నేను బలవంతుడను, బలాఢ్యుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను పేదవాన్ని కానీ శ్రీమంతుడైన దేవుడు నాకు తోడున్నాడు. నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు. హల్లెలూయా. నాకు బలము లేదు కానీ నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఆయన శక్తిహీనులకు ఏమిస్తాడు? బలాభివృద్ధి కలిగజేస్తాడు, బలహీనులను బలపరుస్తాడు. అందుకే అంటాడు, భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయము చేస్తాను, నీ ముందర నేను నడుస్తాను. ఎన్ని అభయవాక్కులండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరూ. ఒకసారి లేచి నిలబడండి. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం, నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా, అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, దేవ నాతోటి మాట్లాడవా, దేవ నాతోటి మాట్లాడవా. ఈ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా.
ఆత్మ సత్యముతో ఆరాధింపా ఆత్మదేవుండ నేర్పించుమా ఆత్మ సత్యముతో ఆరాధింపా ఆత్మదేవుండ నేర్పించుమా మహిమ రూపంబును నేను దర్శింపను నా నేత్రంబు వెలిగించుమా నా నేత్రంబు వెలిగించుమా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో కోరుకుందాం. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మా సంఘం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మలో మేము వర్ధిల్లాలని నువ్వు కోరుతున్నావు. ఆత్మ పూర్ణత, ఆత్మ పరిపక్వత మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. శారీరక క్రియలన్నీ కాలిపోవునుగాక. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దన్నావు. నీ ఆత్మ మా మధ్యలో ఉంటే మాకెంత ధైర్యం, మాకెంత ఉనికి, మాకెంత పరిశుద్ధత, మాకెంత శక్తి, మాకెంత బలం. ఎన్నెన్ని కార్యాలు ఆత్మ ద్వారా మేము చేయగలం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మను దయచేయండి. ఆత్మల తీవ్రత వారికి దయచేయండి ప్రభువా. ఆత్మశక్తి వారికి దయచేయండి ప్రభువా. సమస్యలకు భయపడకుండా, వెరవకుండా, దిగులు పడకుండా, బుగ్గులు పడకుండా, చతికిల పడకుండా ఆత్మ ద్వారా ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. పేతురు పిరికివాడై పారిపోయినాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పుడు నిలబడి దేవుని వాక్యాన్ని సాటిస్తున్నాడు. ఆత్మ పూర్ణత మేము చూస్తున్నాం. తన నీడబడినప్పుడు రోగులు బాగైపోతున్నారు. తన వాక్కు చేత 3,000 మంది రక్షణలో వచ్చేసినారు. అటువంటి పరిశుద్ధాత్మ బలాన్ని సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము కోరుకోవాలి నాయన, మేము అలాంటి శక్తిని కోరుకోవాలి. నీ ఆత్మశక్తి మాకు దయచేయండి. ఎన్నెన్ని కార్యాలు ఆత్మ ద్వారా, జ్ఞానం, వివేకం, బలం, ఆలోచన శక్తి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపద, ఇవన్నీ ఆత్మ ద్వారా జరుగుతుంది. నేను ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఆత్మకార్యాలు చేసినారు. అది చదవడానికి కూడా మాకు సమయం లేదు. అంతగా నువ్వు ఈ సంఘంలో చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా నీకు ఘనత, మహిమ, ప్రభావం మేము చెల్లిస్తున్నాం. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలను యూట్యూబ్ దగ్గర, వివిధ మాధ్యమాల దగ్గర సమయం గడుపుతూ దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. వారి కుటుంబాలకు నీ ఆశీర్వాదం దయచేయండి. నీ కాపుదల దయచేయండి. నీ ఆత్మను వారికి దయచేయండి. వారికి ఏ కొదువ ఉండకూడదని ప్రార్థిస్తున్నాను. నీ శక్తితో మమ్మల్ని అందరినీ నింపుమని, మాలో ఉన్న భయాన్ని పారద్రోలి అణువణున పరిశుద్ధాత్మ ధైర్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.